మనం వేసిన రోజు నష్టో మోహ స్మృతి భర్ల తత్పాసాహ్యతే స్థితిస్మికతనం దేహ కరిష్యే వచనం తవ. కృష్ణార్జునుల అనుగ్రహం వల్ల నా ఆజ్ఞను జ్ఞానమును ఆత్మస్మృతి కలిగినది, సంశయము తొలగినది. ఇక నీ ఆజ్ఞను నెరవేర్చు. కృష్ణమూర్తి, నీ ఆజ్ఞానము నశించినదా అని ప్రశ్నింపగా అర్జునుడు అందులకు చక్కని సమాధానము చెప్పాను. బోధితుడు తక్షణ ఫలితమును సాధించగలుగున్నది బోధ యొక్కయు మహిమ చాటుచున్నది. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ శక్తిశాలియు గీతాజ్ఞానము అటులా తేలుకున్నది, తక్షణ ఫలితం కలిగినది. కావున ఓ సంసార వ్యాధి పీడితులారా, మీరందరూ నిరాటంకంగా నిస్సంకోచంగా దీనిని సేవింపు. నాకు వలె నీకును తప్పక భవరోగములు కలదు. అమృతం తనివి గ్రోలగా అర్జునుకు కడుపు నిండా చేత త్రోవు వచ్చాను. ఈ శ్లోకం త్రోవు నా ఆకలి తీర్చింది, నా దాహము శృతిమించినది, సంతృప్తి అర్జునుడు తన వాస్తవ్య స్వరూపంలో మరిచి దేహభ్రాంతి కలిగి ఉండవలెను. భగవాన్ని బోధనచే అతనికి తిరిగి తన యొక్క ఆత్మస్వరూపం ఇచ్చేది. జ్ఞాపకం చేసుకోవలసినది స్పష్టము అవుతున్నది. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఈ ప్రకారము నేతను శ్రీకృష్ణుని యొక్క మహాత్ముడు యొక్క ఆశ్చర్యకరమైనది. కృష్ణ పరమాత్మ కావించిన గీతాపదేశం వ్యాసుల అనుగ్రహములను వినగలిగిన సంజయుడు ఆ సంఖ్యాశయమును ఎరిగి ఉన్నాడు. మాయామోహ వినాశనమును గావించుకుని మహాత్ములై ఎరగవలను. మహాత్మ అన్నది ఒక బిరుదు. ప్రయత్నం చేదానిని సరైనది చేర్చుకోవలను. ముఖ్య లక్ష్యము అల్పాత్మలకు మహాత్ములు చేయుటయు అగును. ఇక్కారణమనే మహాజయుడు అద్భుతమును రోషామహులను వర్ణించి చెప్పెను. కృష్ణార్జునుల పెట్టి ఉన్నారు. అద్భుతమైనది, పులంకారము కలుగజేయనిది. వేదవ్యాసుల అనుగ్రహం నీ సంభాషణలు కలిగిందని చెప్పుచున్నాడు.